ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము 6వ నెల 1వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము, ఇసాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. పిల్లరా, దేవుని వాక్యం గురించి తెలియపరుస్తూ ఉంది. మరి ఇసాకుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఫిలిప్పీ దేశంలో అతడు విత్తనం వేసి, అంటే పంటను కోస్తున్నప్పుడు, పంట వేసినప్పుడు మరి అతడు దేవుడు మరి ఆ సంవత్సరం గొప్పగా ఆశీర్వదించినట్లుగా చూస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇస్సాకును ఆశీర్వదించినటువంటి దేవుడు, మరి ఆ మనిషిని గొప్పవాడిగా చేసినటువంటి దేవుడు ఈ నెలంతా కూడా దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు మరి కుటుంబాలను, సంఘాలను, మరి సమస్తమును కూడా గొప్పగా ఆశీర్వదించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి సంఘాన్ని కూడా, ప్రతి చేతి పనిని కూడా ప్రతి ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి. ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు దేవా, ఈ నెలంతా కూడా ప్రభా నీ కృపా వాత్సల్యములో భద్రపరచండి. నీ కృపలోనే మమ్మల్ని ఉంచండి. దేవా, నీకు స్తోత్రాలు. బాధల్లోను, కష్టాల్లోను, ఇబ్బందుల్లోను, శోధనలోను, సమస్యలన్నీ కూడా తొలగించండి. దేవా, ఇగో రక్షణలు కాపాడుకునే భాగ్యం తెచ్చండి. రక్షణ పొందుకునే కృప తెచ్చండి. దేవా, ఇదిగో తండ్రి, పాడిని పంటను మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తాం. తన ఉద్యోగాలు దీవించనైనా, వ్యాపారం మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు ప్రభా సంఘంలో చేర్చబడి కృప దయచమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు తండ్రి ప్రభా. కృపగల దేవానికి వందనాలు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవా తండ్రి నాయన, నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. సరిహద్దులు, సైనికులు మంచి వంతు నింపండి. ప్రభా ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. ప్రభా ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. యవన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బావునికి వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా తండ్రి చెడు వ్యసనాల నుంచి ప్రభా విడుదల చేసి ప్రభా మీ నీతి మార్గంలో నడిపించమని ప్రార్థిస్తామని కొందాం. విదేశం ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. మంచి వంతు నింపండి. ప్రభా పనికి వెళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి. దేవతని మా దేశ పాడి పంటనంతని మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తామని కొందాం. దేవానికి వందలు తండ్రి ప్రభా. ఈ జూన్ మాసంలో తండ్రి ప్రభా మరి ఆ చోట్ల సభలు జరుగుతుండగా తండ్రి మహిమకరంగా జరిగించుకోండి. దేవాదిగో తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభు. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి తండ్రి. నాన్న వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి. గృహం లేని బిడ్డలకు గృహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయమని ప్రార్థించమని కొందాలు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి దేవా ప్రతి సేవకులను పరిచర్య బిడ్డలను కుటుంబాలు దీవించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.